వ్యాపారం ఎక్కిరాట్లా, అప్పిపోతే ఉరించొస్తున్నారు, అడగపోతే తన్నబోతున్నారు. అందుకని సంగీతం ప్రాక్టీస్ చేశాం. ఏమేమి నేర్చుకుంటున్నారు? 3 డ్రామాలు ప్రాక్టీస్ చేశాం. ఏమిటో డ్రామాలు? ఫస్ట్ హరిశ్చంద్ర. హరిశ్చంద్రలో పద్యం పాడమంటారా? పాడండి. పాడయ్యమ్మయ్య పాడు. దేవి ఏందిరా ఒరిళ్ళమ్మ కడుపుగాల ఆ చంద్రమతి మహాపతివ్రత. దేవి అంటే నాథ అనాల. కిరాయిస్తే అంటాం ఇక్కడ. కిరాయి జేబులోంచి డబ్బులు తీయ్యా, జేబులోంచి డబ్బులు తీ. ఇదో ఉండయి మరి కిరాయిస్తే అంటది. దేవి స్వామి కష్టములు ఎట్లున్నాను, కష్టాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఇక్కడ ఎవరు మాట్లాడుకోవద్దన్నారేంది? అంటే ముందు అక్కడ రిహార్సల్ కావాలి కదా. రిహార్సల్ ఏమండి, అక్కడ రిహార్సల్ అయితేనే కదా ఎడదాకా. భక్తయో పదన్యాసి వారణా భవదురిత శాస్త్రవకరా బావదురద. ఏ దురద? ఈ బావదురద మరదలకు రాసి. చూడండి, మీకు దురద పుడితే మీరు గీరుకోండి, మాకు రాయకండి. చిచ్చి, ఇది నచ్చలేదా? అస్సలు బాలేదండి. ఇంకోటి పాడమంటారా? పాడండి. ఏండ్లా మొదల్లా చివర్లా కుదుళ్ళు పుంజుకో. ఎన్నో గతించిపోయినవి కానీ పాడండి పాడండి. ఏండ్లా మొదల్లా చివర్లా కుదుళ్ళ కుదుళ్ళు. సరేలే. ఎన్నో గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోచిన మంద భాగ్యుడు ఒక్కడు ఇద్దరు ముగ్గురైనను లేచిరా. ఒకటే చావు కేకలు. ఏందా ఏడుపు? ఏమండి, మీరేమో ఇట్ అంటున్నారు, కర్ణాటక వాళ్ళు క్యాసెట్లు పంపించమంటున్నారు. ఏది మీ క్యాసెట్లా? ఏమండి, మీకు ఈ పద్యాలు ఈ నచ్చవు కానీ మా మాష్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ వినాయకరాజు గారు మంచి డ్యూయట్ నేర్పాడు. డ్యూయటే? ఏది పాడండి. పాడమంటావా? నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గైతు, నిన్ను రోమియోగా మారినది గుండెల్లో నవ్వుకొచ్చే చక్కైతు, అది ప్రేమ కాదు బాసు. కాంచనమాల లంగైతు ఏంది లంగా ఎత్తేది? మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయింది, అందువల్ల మీకు సరిగా వినపడట్లా. అంతేనా? ఏది ఇంకోసారి పాడమ్మా. చిత్రకుమారి జాకెట్
ఇవాళ మంచి కొత్త డ్రెస్ వేసి చిత్రం కరెక్ట్ మంచి బేరం తగిలినట్టుంది. ఇదిగో పావు డబ్బులు ఇమ్మంటే ఇవ్వడు కానీ సంతాన్ని మాత్రం తక్కువ జమ్మడిపోను. చిత్ర బావగారు హుషారుగున్నారే, ఈ ₹10 కురిపిస్తారేమో. పావుల డబ్బులు ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు ఇచ్చారండి? అమ్మకి 10 ఇచ్చా. అయితే నాకు 100 ఇవ్వండి. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? డబ్బులు ఏం చేసుకుంటావే? ఎన్నిసార్లు ఎంచుకుంటావు, ఎన్నిసార్లు పగలు కొట్టుకుంటావు? ఎన్నిసార్లు అయినా ఎంచుకుంటాను, ఎన్నిసార్లు అయినా పగలు కొట్టుకుంటాను. నా చేతులు, నా గాజులు, నా ఇష్టం. అమ్మో చిత్ర, గాజులు కడియాలు వద్దు కానీ పల్చటి ఉల్లిపొర లాంటి గ్లాస్ కు లంగా కొని పెడతా. ఎండాకాలం ఎయిర్ కండిషన్ లాగా ఉంటది. నాకొద్దు, నా గాజులే కావాలి. ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా నీ కత్తి చూస్తే గుండెల్లో నగులు గిరగిర తిప్పాలి. అబ్బా ఇంకో మాట చెప్పబ్బా.
ఎప్పుడు చూసింది శెట్టి గారు ఉండండి, నీ పని మీద ఉన్నాను. అవి నీ కాదు మనందరి చూడండి, శెట్టి గారు చాలా మంచోడు, అస్సలు అడగడు. నన్ను చిత్రను ఆశీర్వదించి 200 రూపాయలు ఇచ్చుంటారు. వారికి మా తరపున, నా మనస్ఫూర్తి తరపున ధన్యవాదాలు స్వామి. ఏం చేస్తాం, సమయం మీది కానివ్వండి. డబ్బులు ఏంటి తొందరగా? ఏముంటావా, ఏ జేబులో పెట్టానబ్బా, ఇక చిల్లరే ఉంది. తప్పించుకుందాం అనుకున్నా గుద్దేనా? తొందరగా నువ్వు వంగల బతకండి. ఏమిటి మీ కూడు కుక్కలు కూడా తినవు. ఏమిటి ఇదేనా? తుప్పరా, తుఫాను, సైకిల్, సునామీ ఇవేనా? అంటే ఇంకేమైనా ఉన్నాయా? ఇంతవరకు వేసాంగా ఇంకా. అబ్బో అయిపోయింది. అయితే ఏమండి అలా కింద పడేస్తే చివరికి మీ గతి ఏమవుతుందో తెలుసా? అంతే. ఏమండి అట్లే అమ్ముకుంటాను. ఈ కారంపూడి గ్రామానికి ప్రెసిడెంట్నే అవుతాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. రేపు ఉదయం కనపడండి, 3 ఎకరాలు రాసేస్తా. చూసారులే గాని తీయబోయ్ తీయి. ఓయ్ ఏంది మర్యాద ఎక్కువైపోయింది ప్రసాద్. అవి తీసి మక్కయ్య చేతికి ఇవ్వండి. ఆ మాట ముందు చెప్పాలి. ఏమని? కింద ఈక ముందు చెప్పాలి, కింద వేయద్దు, తీసి చేతిలో పెట్టమని. చూడండి, మా ఇంటికి వచ్చినప్పుడు మేము వెయ్యమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. ఏమి వేసానో వేసా, ఇక తెల్లారిందాక తీసే పనే లేదు. ఏమిటి తీసే పని లేదా? తెల్లారిందాక. సరే నువ్వు ఎట్ట తీవో నేను చూస్తాగా. అమ్మా అంటే ఊరుకుంటాడు, సొమ్మిచ్చినాడు. ఊరికేం చేస్తావా ప్రసాద్? ఇంత మర్యాదగా చెప్పాక ఇక తీయపోతే ఏం బాగుంటది? అయినా గుర్రం గరికి మెయిలేక సచ్చింది, ఒంగోని లాక్కొని పీక్కోలేక. మా బాధలు మాకుంటాయి. ఏంటి నీకు వచ్చిన బాధ? మా ఊరు టైలర్ని అరే అబ్బాయి ప్యాంటు కొంచెం లూజ్గా కుట్రా అన్న. సుబ్బారావు నువ్వు పొద్దుకూకులు కూకునే పనే కదా, ఒంగునే పనే ఉందన్నాడు. మా బాధలు మాకుండయి. సర్లే పోన్లే, పాపం వాడు తెలుసో తెలియక అన్నాను కానీ మాకు ఇంకా తప్పేదేముంది, చేద్దాం. తీయండి, తొందరగా తీయండి. వంగమాకు 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 వంగి వంగి దొంగలాగా పాకమాకు వంగుతుంటే వంగులాని రంగమ్మా వంగమాకు రాగమాకు రాగమాకు లాగి లాగి పెట్టను చారనీకు రాగమాకు రాగమాకు లాగి లాగి పెట్టను చారనీకు. నిజంగా జారిపోతుంది, తీయండి. ఏమ్మా? ఏలే బావా, వంగు. నా సాగుకు వచ్చింది ప్రసాద్. ఎంత పెద్ద కంటో అక్క, బావగారి సెంటర్ బరస్ట్ అయితే వరస్ట్గా. ఏమండి నా ప్యాంటు బరస్ట్ అయితే మా ఊరు టైలర్ దగ్గరికి వెళ్తే జానడు మొక్క ఎత్తే కవర్ అప్.
అదే మీ బ్యాక్ బరస్ట్ అయిందో నీ పాపం ఏమి లేదు నేను డబ్బులు పెడతాను. నీ వ్యాపారానికే డేంజర్. అది ఆమెకి ఇయ్యాలి ఇప్పుడు. ఏయ్, వంగుతావా నేను నల్లమంటావా? చేస్తున్నావమ్మా. తీయండి తొందరగా. గుమ్మ, గుమ్మ, ముద్దు గుమ్మ. వంగి తీసిలా ముడబాకి ముద్దు గుమ్మ, ముడిలోని భూమి. ఈ పాట దానికి మిడిచి పాటు అప్పుడు నా కోసమే ముస్తాబయ్యావా ఇందా భవానీ శంకరం కోసం కదా. ఏయ్, ఆయ్. అట్టే వాగితే పౌళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఇది తీసుకెళ్ళి అమ్మకి కట్టించుకుందామనే ఈ కాదు మై దగ్గర ఉన్న మంచి సెట్ మై సెట్ అయితే మెమ్మకి సూట్ అవుతుంది. కొర్నాటక కోకేదే ఏసీ లంగాలేవి దుప్పట్లేవి ఏం కోక కొర్నాటక కోక మక్కాయి కోక తెస్తానన్నావుగా. మీకు అసలు విషయం తెలీదా? ఏమిటది? ఏమిటి కొట్టుకు తాళం వేసావని మందుల కోసం తిరుగుతున్నావని మయ్య సాగు బతుకుల్లో అయ్యో పాపం, ఉన్నాడని ఎలా ఉంది? వాడి బొమ్మలాగా ఉంది. సాగు అంటే సాగు కాదు, బ్రతుకంటే బ్రతుకు కాదు. సచ్చాడు అనగానే సంతోషంగా లోపలికి పోవటం, బ్రతికాడు అనగానే ఆశలు వదులుకొని బయటికి రావటం. అయినా మీ అమ్మ దయ వల్ల ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు గురక తగ్గి ఎక్కుళ్ళు పుట్టింది. ఏమండి, ఆ. మీ నాన్నగారి కొండ్రో బాగాలేకపోతే ఆ. మీరు ఎందుకు అలా సంతోషపడుతున్నారు? వాడు వస్తే కదా మన చేతికి వచ్చేది ఏమిటది? గుత్తి. ఏయ్, ఏం గుత్తి? తాళాలు గుత్తి. ఏముండయి ఆ. అన్ని అబద్ధాలు చెప్పకండి. చెప్పు. అక్క, ఆ. నిన్న సాయంకాలం అమ్మ నేను దేవాలయానికి వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళ నాన్న కూడా గుడికి వచ్చాడు. అమ్మ గుడి చాటు నుండి ఇలా అంది. వీళ్ళ నాన్న ఊరుకుంటకుండా గుడి చాటుకి వెళ్ళాడు. అమ్మ వీళ్ళ నాన్న ఏదో గుస మాట్లాడుకున్నారు గంట సేపు. ఎంతసేపు? గంట సేపు. వాళ్ళు ముసలోళ్ళు కదంటే నువ్వు అట్ట ఫీల్. ఏమండి, కార్తీక సోమవారం గుడికి వెళ్ళి వస్తాను అయ్యన్నాడు మయ్య. సరేలే అని పోయాడు. గుడికి వెళ్తే అక్కడ మీ అమ్మ గుడి వెనకాలండి సైకిల్ చేసింది. ఈ సచ్చినోడు ఊరుకోకూడదు, ఎగేసుకుంటా పోయాడు. గుడి వెనకాల మీ అమ్మ ఏం చేసిందో ఏమో. ఏం చేస్తుందంటే బిళ్ళ బీడ్ పూజ చేసుకుంటుందో పూలు ఇరగూసుకుని మాకేం తెలుసు. సరే వెనక్కి వెళ్ళాడు. ఏం చేసిందో బిళ్ళ బీటుగా పడ్డాడు. ఆ పంతులు గారు కాంకోటి పంతులు గారు లేడు, సుబ్బారావు అయిపోయింది మెయ్యి పని అని ఫోన్ చేశాడు. వెంటనే నేను వచ్చి అంబులెన్స్ వేసుకొని చీరాల ఉమామహేశ్వరరావు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. డాక్టర్ గారు లేరు ఆడ. మరి ఎవరున్నారు? నర్సు గారు ఉన్నారు. ఫోన్లు ఎవరు ఒకడు ఉన్నారు. నర్సు గారు ఇట్లాంటి సంగతి అని చెబితే ఏమండి టెస్టులు చేయాలి రేపు ఉదయం రమ్మన్నాడు. ఫోన్ అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. ఆ నర్సు కూడా ఏదడిగినా మన చిత్రలాగా మాట తప్పే మనిషి కాదు. అరే వాస్తవాలు చెబుతున్నామండి. సరే పొద్దున్నే పోతే పైలేరియా అన్నారు. మధ్యాహ్నానికి మలేరియా అన్నారు. అందరికి వచ్చే ఉండదు, దానికి వచ్చింది ఆల్రెడీ. అసలు విషయం సాయంత్రానికి చెప్పారు. ఏమిటండి? మయ్యకి ఆమెకి కరోనా వ్యాధి. ఆగండి కమాన్. మాకెందుకు ఇటు రండి మీరు మీరు కంగారు పడక. అయినా మాకెందుకు వస్తే మేము మీలాగా తిరిగిపోతున్నావా? మేము తిరుగుపోతామా? నువ్వు తిరగట్లా గానికి ఎద్దులాగా మా ఇంటి చుట్టూరు. నేను గాడిద ఎద్దులాగా తిరుగుతున్నా. గంగిరెద్దులమా? మీరు తిరుగుతున్నారు గంగిరెద్దులాగా. సరే గాని ఎంత సొమ్ము బాగొట్టుకున్నాను. ఇచ్చావు నువ్వు సొమ్ము? ఏమి ఇచ్చావు నువ్వు? ఎంత డబ్బు బాగొట్టుకున్నాను. ఊరికాడా అసలు ఏమన్నా అయిందా? ఏం కావాలి? రోజు నేను రావటమా? వస్తున్నారు. నా వెనకాల మిమ్మ రావటమా? వస్తుంది. ఇక నేను పోవటమేనా? ఏం చేస్తారు? మా చీరాల వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి సుబ్బారావు రోజు చీరాల నర్సరావుపేట చీరాల తిరుగుతున్నాం, ఏం పని అయినట్లేదా అంటున్నారు. ఏం చేయమంటారు? అందుకని ఇవాళ ఎట్టయినా సరే నన్ను ఏదో ఒకటి చేసి పంపండి. అబ్బో నువ్వు కాదులే, నీ దుంప దగ్గర నువ్వు అట్టు ఉండవే. నన్ను ఇవాళ ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా నేను.
ఏమండి తాషాఢం మోతంటే మీకు తెలుసా? తాషాఢం మోతంటే తెలీదు? తెలీదండి. తాషాఢం మోతంటే నీకు కూడా తెలీదా? అస్సలు తెలీదండి మా అక్కకి. మేము చెప్పలేదా తాషాఢం? మా అమ్మ ఎప్పుడు వినలేదండి ఆ పదం. మా అమ్మకి అసలు తెలిస్తేగా. తాషాఢం మోతంటే తెలీదా? తెలీదండి. మీకు తెలిస్తే చెప్పండి. తాషాఢం మోతంటే అంటే తాషాఢం మోత నాకు తెలియదు. చింతలు జన్మ అంటే మందేనా, లవ్ అంటే మందేనా అనుకో. అబ్బా అవును, మధ్య మధ్యలో మెమ్మొచ్చేంది, తలుపు తీస్తారో ఉతకం ఎత్తమంటారా అంటది. వ్యాపారస్తులకి రాదు, వస్తే ఊరకబాదు. ఆచార్య గారి కొలిమిలో ఎర్రగా కలిసిన గడ్డ పలుకు తెచ్చి గిలకల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి వీల్లేనని వాతలు పెట్టి చంపుతా. ముండ ఏమనుకుంటుందో ఏమో. చెవిలో ఎండ్రిని పోసి చంపుతా. బా చింతలు నన్ను విడిచిపెట్టి వెళ్ళగాకమ్మా. మరి చీరాల్లో సురేష్ మహల్లో మంచి సినిమా ఆడుతుంది. సినిమా పేరు ఏందనుకున్నా? లేచిపోదాం రా. బాల్కనీ టికెట్లు 2 తెచ్చా. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నిన్ను చూస్తూ ఉంటా. చింతలు అబ్బా నన్ను విడిచిపెట్టి పోగాకమ్మా. తల్లేని పిల్లని తింటారు నీ ఆగు, మెత్తగా తగిలితే మెమ్మాయి అనుకున్నాను. చిత్ర అమ్మగారి కప్పు కాఫీ పట్టరా, షుగర్ తక్కువ స్ట్రాంగ్ ఎక్కువ, ఆరిపోకుండా అది పట్టరా. అమ్మ చిత్ర శెట్టి గారికి పైచం పెచ్చయి పైన పడుతున్నారు. సోడా ఒకటి తీసుకున్నాం, గ్యాస్ తక్కువ గోలు ఎక్కువ. ఈ ముండకి ఎప్పుడు ఎక్కువేగా. ఎవరు బాబు తిడుతున్నారు? నేను ఎప్పుడు తిట్టాను? ఇప్పుడు అన్నాక ఉండండి. అదే మా బాకీ వాళ్ళలే. మీ బాయికి వాళ్ళు మా ఇంట్లో తిడుతున్నారు. అయితే బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా? సరిగ్గా ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటైందిగా? సుమారు 2 years అయిందిగా. 2 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చిన కొత్తలో ఒక మాట ఇచ్చారు, గుర్తుందా? నీ మాట కోసం నా పేటలో నా వాటా మీద నీ మాట తీరలా? అయ్యో మాట ఇచ్చారు బాబు. అయితే ఎవరైనా ఇయ్యాల్సి ఉంటే అది నా ఖాతాలో రాసుకున్నావేమో. మీకు గుర్తుండలే. ఎవరైనా ఇయ్యాల్సి వస్తే మీకు బాగా గుర్తుండదు. చెప్తున్నాను చెప్పు. 2 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చిన కొత్తలో లత్తప్ప నేనున్నాను. మై హోనా ఇప్పుడు కూడా ఉన్నాగా. నీకేం పర్వాలేదు. ఇప్పుడే మాయ రోగం వచ్చిపోయా ముందా. నీ కోరిక నేను తీరుస్తానన్నారు. ఏంది లచ్చప్ప, నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? చీరాల తొండెక్కడా, అద్దంకి కొండెక్కడా? కుష్టు పుట్టిన కులాసాకు తిరుగుతాగా నిన్ను ముట్టుకొని భ్రష్టుని అవుతానా? అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. చలికి నేను ఒక్కదాన్నే పడుకోలేకుండా ఉన్నాను. నిజమే, పండుకోలేవు. ఏం చేస్తాం, వయసు అట్టాంటిది. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 2 రోజులు చొప్పున 3 రోజులు 6 రోజులు డ్యూటీ వేస్తా. 7వ రోజు ఉంటుందిగా. మన వీధిలో గోర్ఖా ఉన్నాడు, పొట్టివాడైనా గట్టివాడు. నీ భాష వాడికి రాదు, వాడి భాష నీకు రాదు. ఇక చూడు, కెవ్వు కేకంటే నమ్ము. నయ్యో గుర్రాలకు మాలిష్ చేసేవాడిని పంపుతాను. గుమస్తాను గుర్కాలు పంపిస్తామని ఆయన సుబ్రహ్మణ్యేశ్వరరావు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఈ ముండ ఏదో ఎత్తేసాను. సుబ్బారాయుడు అప్పుడే దించావే. దించానా? సుబ్బులు గిప్పులు అనే ఉంటే ముక్కు మీద గుద్దుతా. మళ్ళీ గుజ్జు అంటే చీరాల అవతలోకి వెళ్తాం. ఏంది అటు చూస్తా? ఏంది అటు చూస్తా? రే నేను కన్నెర చేసినట్టు ఊరు వదిలిపెట్టి ఊరికి పెట్టాలని ఇష్టం నేను చెప్తున్నా. నేను గనక తలుసుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోవాలా, నాశనం చేస్తా, కంటి చూపుతో చంపుతా. తారు రోడ్డు పక్కన తాటా గుడిసెల్లో పావలాకు పక్కలేసుకొని బతకాలా. అరే నీ సిగ్గుపెట్టాడు దేవుడు. ప్రొద్దుకలు మా ఇళ్లలో అవుతూరి మేము రాసి ఇచ్చిన సీట్లు మా విట్లకి అందించి అక్కడి నుంచి సమాచారం తెచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళానికి వెళ్ళొచ్చి పడుకుంటే పిసికా కుదరా ఏంటి కాళ్ళు? ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఎవరు? నా కూతురు.
షీ ఈజ్ మై వైఫ్. ఆహా. నా చింతలో ఆ. నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా, నాకు రొప్పొచ్చేదాకా పిసుకుతా. నీకేంటి అంత ఈర్ష్య, నీకేంటి అంత ద్వేషం? ఏం నీకు పెట్టలేదని? నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఆ ఉఫ్ అని ఊదుకొని తింటివే. ఇక తిందులే లాక్కొని పీక్కొని నా పీస్ మిఠాయి ఏం నీకు పిసకలేదనేగా? ఒరేయ్ నా ఒక్కదానికే కర్మరా. నీ అంటే నా ఇంటిల్లి 10 పిసుకు లేకుండా. ఇంటిల్లి 10 పిసికేవాళ్ళు ఇనప గొలుసులు వేసి వీధిలోకి లాగేవాడిని తేలుస్తానే ముండా. నోర్మల్ డాంకి డాంకి ఇంకేమంటే కదిలి బ్యాంక్కి. ఒరేయ్ నేను చెప్తాను, నీకు చెప్పు దెబ్బలు పడతాయి. ఏ? ఏంటి అసలు నువ్వు? ఏంటి ఏదో ఏదో ఏది చూస్తావు? ఏది ఏంది కురుకుతున్నావు? ఏంది ఏది పెట్టినట్టు చూసినట్టు చూస్తావు? ఏంది ఏం పెట్టారు? ఏం పెట్టారు? ఏంద్ర నువ్వు పెట్టింది? ఏంది పటపట కొరుకుతున్నావు? పట్టుకుంటే పడపడ కొరకటం కాదు. పటపట కొరకటానికి ఏమన్నా పక్కల కింద ఒక్కలా? పక్కల కింద అక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు తిన్నావు, పటికి బెల్లం మొక్కలు తిన్నావు, మొక్కలు తిన్నా. పాప అల్లుడు గారు నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే తెచ్చిందల్లా ఏకంగా తిని పీనిగలాగా ఉండేది పిప్పల బస్తాలు అవుతాయి. నువ్వు మాత్రం మేము తినంగా అని ఎంగిలి తిని ఇట్టుండేవాడు ఇట్ అయ్యావు కదరా. అవసరం చింతలకు పెట్టింది ఏదో వదిలేసాయి, నీకు పెట్టింది నాకు ఇచ్చేసాయి. నాకు పెట్టింది ఏముందా? నీకేం పెట్టలేదా? ఏం పెట్టాను? నీకేం పెట్టలేదా? ఏం పెట్టావురా? ఒక్కసారి బాగా ఆలోచించుకున్నాడు. మా దగ్గర ఏమీ లేదయ్యా. నువ్వు భలే కంతిరిదానిలా అబ్బా ఏమి గాత్రం పెట్టాడు భగవంతుడి గాడికి ఏంటో నీ నెక్లెస్ 14 సవర్ల నెక్లెస్ నా పుట్టింటోడు పెట్టిందిరా. పుట్టింటోళ్ళు పెట్టారో చెవులు కోటకి పెట్టాడు. ఇదిగో నా షాపులో నా ధర్మవరం పట్టు చీర. అది కాదే చిత్ర, నన్ను ఎప్పుడు ఏడవనిచ్చారే? మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది. చిత్ర నువ్వు పెద్ద మనిషి అయ్యావా? ఆగాలే, నువ్వు మా ఇద్దరికి పెద్ద మనిషి అయ్యావా? మా అమ్మాయింది, మా ఇద్దరికి పెద్ద మనిషిగా వచ్చావు కదా. మరి చిత్ర మీ అమ్మ నన్ను కారంపూడి సెంటర్లో పట్టుకొని ఈ పనికి మాలిన ముండా, ఈ సన్నాసి ముండా కారంపూడి సెంటర్లో పట్టుకొని రా ఉందా ఈ సంగతి నువ్వు తేల్చాలా? నేను అడుగుతాలే బాబా, అడుగు తేల్చాలి. అమ్మా ఎందుకే పాపం బావగానే పట్టుకుని ఏరా ఒరే రారా పోరా ఏం చేస్తావురా అన్నమాట. ఆ ముండ ఒకసారి అంటే ఈ ముండ 4 సార్లు అంట. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. వాడు మొహం చూడ ఒకసారి బాగా. వీడు కేసీఆర్ వస్తుంటాడు, తక్కువడు కాదు వీడు. రోజు దుప్పట్లు వేస్తానని చెప్తున్నాడుగా. ఇవాళ ఇంటికి వచ్చాడు, అప్పటికి నేను అమర్యాదగా మాట్లాడి అల్లుడు గారు, అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వర గారు స్టార్టింగ్ లాట్నే ఉంది, ఎండింగే బాగల. దుప్పట్లేవి రాని దగ్గర కాస్త విడదీశాని. బావగారు మిమ్మల్ని రారా పోరా అనలేదటండి. దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీసింది. దుప్పటి ఏవి రాని ఎడదీసింది. మీ పని ఎడదీయటమే కదంటే ఎవరిని సక్రంగా కాపురాలు చేసుకొని ఇచ్చారు. సరే కానీ లచ్చప్ప, నువ్వు నన్నల్లా నేను నిన్నల్లా, బారుకు బారు చెల్లుకు చెల్లు. ఈ కథలన్నీ చెప్పమా. దుప్పట్లు ఎప్పుడు తెస్తావు? 3 days బ్యాక్ మీ ఇంటికి వచ్చాను. లొకేషన్ లోకల్లో ఉండారా, లొకేషన్ మార్చారా? మేము ఎక్కడ వస్తాడు పోయాం నీకు అంటే 7 అయిపోయింది, ఆడ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సంచులు పోయినా సాంబార్ దాకా. మాకేం కర్మ పోరా. మాట్లాడి ఏదో రూపు గ్రామ ఫోన్ రికార్డులు ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళేవాళ్ళే. ఎవరెవరు వెళ్ళారు, ఎన్ని ఇచ్చారు? పెద్దమ్మాయి 2 ఇచ్చింది. అదే అనుభవం పిచ్చు కదా. కాస్త రొప్పుతుందని ఒకటే ఇప్పించాను. నువ్వు ఇలా
నేను ఇద్దాం అనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు ఆ. తీరా ఎత్తేటప్పుడు పెద్దదైంది వద్దులే అన్నారు. ఏంటిది లచ్చప్ప? శృతి బాబు నీ శృతి నువ్వు పాడుగా నా మతిబా కొట్టావు కానీ ఏది అమ్మాయి చేత మంచి ఫాస్ట్ బీట్ ఒకటి వేయించు. అందుకోసం వాడు ఇంత తిప్పలు పెట్టి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసే దొరుకుతుంది. ఓకే యా 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 మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక ఓకే యా 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 గుళ్ళకి పోయి గుగ్గిళ్ళు అడుక్కోపోండి. మాకేకరం పలహారంతో పావులకు అమ్ముతున్నాడు ఆచార్య గారు. ఎందుకు మా దగ్గర రూపాయి రూపాయి తీసుకుంటే మోసం మాట మాట్లాడుతున్నాడు. మోసం మాట. ది అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ చీరాల హోల్సేల్ బిజినెస్ ముండలారా. ఈడు ముఖానికి చీరాలు హోల్సేల్ బిజినెస్. పిల్లకాయలకి తలా పావులు వచ్చి దిబ్బల మీద పాత కొట్టలేరు రమ్మని అవి మూటలు కట్టుకొని లారీలు చూసుకోవడానికి రూపాయి కమ్ముకుంటా క్లాత్ మర్చెంట్ క్లాత్ మర్చెంట్. నేను పెట్టింది పాత కొట్లు. నేను పాత కొట్లు పెట్టాను. ఆల్ రైట్, నేను పెట్టింది పాత కొట్లే. నువ్వు పెట్టావుగా ఫస్ట్ క్లాస్ అయిన పడ్డదోళ్ళ ఏదో కూర్చోది. రే నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. నువ్వు మొగోడు అయితే నేను మొగోడు అన్న సంగతి నీకు ఇప్పుడు తెలిసిందా? నువ్వు అసలు ఎప్పుడు మొగోడు అయ్యావురా? నువ్వు మొగోడు అయితే ఈ గీత దాటుతారా? నేను అవతలకు రాను, నీ అవతలకు రావద్దు. నువ్వు రావా? నా ప్రాణం పోయిన రాను రా. చిత్ర నువ్వు రావు. మీరు ఎట్టరారు మీ సంగతి నాకు తెలియదు. ఏంది తెలిసేది? ఏం తెలిసి రారా? నీకు ప్రాణం చింతమణి కాదు. రారా చిత్ర రావా నువ్వు? దాంతో చెప్పు దెబ్బలు పడతాను ఉందా కొడక. దాంతో నేను మాట్లాడితే దాంతో నీకేం పరిస్థితులు? నా ప్రాణం పోయిన రానని చెప్పా. రాను. ₹10 ఇస్తే 16 సార్లు పక్కే శుద్ధి. లక్ష్మణ్ రేఖ ఎత్తుంది. లక్ష్మణ్ రేఖ. ఏందో నువ్వు కూర్చేది రా. సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమ్మన ఒక తొడగొడితే నేనేం తొడగొట్టలు కట్టాలి? ప్రేక్ష మహాశ్రీ విజ్ఞప్తి. ఇందాక ముట్టుకూరు సుబ్బారావు గారు భవానీ పాత్రధారి వారు నా శ్రీహరి పాత్రను ఆస్వాదించి 200 ప్రజెంటేషన్ చేశారు. వారికి ఇలాంటి 200, 100, 1000, లక్షలు కలుగు చేయాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను.